కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. దోచుకోవడం తప్ప వైఎస్ఆర్సీపీ ఏమీ చేయలేదని అన్నారు. ఎన్నో గిగా మెగావాట్ల సౌలభ్యంతో కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. ఒకవైపు అమరావతిలో ఏఐ సెంటర్లు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. ఇప్పటికే 10 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు సాధించడం జరిగింది. అన్ని గ్రౌండ్ అయ్యే పరిస్థితికి వస్తూ ఉన్నాయి. భూములు కేటాయింపు అవుతున్నాయి, క్లియరెన్స్లు ఇస్తూ ఉన్నారు. వారికి రహదారులు వేసే కార్యక్రమం, నీరు ఇచ్చే కార్యక్రమం కూడా భారతదేశంలో ఎక్కడా లేని రాయితీలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేని కొరత ఉంది. వలసలు పోయే పరిస్థితిని నివారించడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో పాటు పారిశ్రామికీకరణ ద్వారా రాష్ట్రాన్ని టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం, మన బిడ్డలకి లక్షలాది మంది బిడ్డలకు ఉపాధి కల్పించే దానికోసం టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి ఎక్కడే ఉపాధి లభించేలాగా చేసే కార్యక్రమం భారీగా నడుస్తూ ఉంది. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఆశించే పరిస్థితి వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు ఇవాళ మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. గూగుల్ లాంటి మందికి ఉపాధి కల్పించే సంస్థలు మనకి ఈ రోజున ముందుకు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఏ చెప్పిందో అది చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందో దానికి మించి చేస్తూ ఉంది. ఒకవైపు సూపర్ 6 సక్సెస్ఫుల్ గా అమలు చేసాం, ముందుకెళ్తా ఉన్నాం. సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగా పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చెప్పినవి కంటే చెయ్యనివన్నీ కూడా శ్రీశక్తి ఇవాళ బస్సుల నిండా మహిళలు అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది. ఆర్టీసీ కూడా లాభాలు పడ్డే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా ప్రభుత్వం నిర్ణయం చేస్తే 2 డబుల్ పర్పస్ లాగా ముందుకెళ్తా ఉంది. ఆర్టీసీని లాభాల పందా పట్టించడం, మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసి వారికి ఆర్థికంగా శక్తివంతం చేసే కార్యక్రమం అమలవుతోంది. గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది. ఇవాళ తల్లికి 100, 3, 4, 5 కూడా 15,000 రూపాయల చొప్పున వాటికి ఇవ్వడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ వెళ్ళడానికి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ రైతుల కోసం 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది. ఇవాళ ఏం చేయలేదని ప్రతిపక్షాలు దాడి చేస్తా ఉన్నారో అర్థం చేసుకోవాలని మాట చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా రాష్ట్రానికి లేకుండా చేసి అభివృద్ధి అనేది లేకుండా చేసిన వ్యక్తులు ఇవాళ వీధులెక్కి పోరాటం చేస్తూ ఉంటున్నారా లేదా? ఎందుకు ఆగిపోయినాయి మీరు చేసిన నిర్వాహకం వల్ల? మెడికల్ కాలేజీలు అన్నారు, అమౌంట్లో ఇచ్చా తనువు చావడానికి జీవో ఇస్తే అయిపోయిందా? భూముల కేటాయింపు కానీ నిధుల కేటాయింపు కానీ లేదు. 7,500 కోట్ల రూపాయలు అవసరం అయితే మీరు కేటాయింపు చేసి 9,800 కోట్ల రూపాయలు, అది కూడా మీకు పులివెందులకో మరో చోటకు మాత్రమే ఉపయోగించారు. అనేక పునాదుల్లో ఉండిపోయింది. మెడికల్ చేస్తాము ఆపేదానికి నువ్వెవడో ఆపడానికి నీ తరం కాదు. పీపీపీ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, సంక్షేమాన్ని అభివృద్ధిని సాధించడం కోసం, వైద్య రంగంలో అభివృద్ధిని సాధించడం కోసం 1000 సీట్లు వస్తాయి. ఇవాళ పీపీపీ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టలేదు. ఇవాళ హైకోర్టు కూడా చెప్పింది, అయ్యా పీపీపీ మా కోర్టులు ఆగి ఉన్నాయి, 5 ఏళ్ళు ఆగిపోయినాయి. ఇవాళ రాజమండ్రి జిల్లా కోర్టు ఎగ్జాంపుల్, 5 ఏళ్ళు ముట్టుకోలే, ఇవాళ ఫినిష్ చేస్తా ఉన్నాం. అలాగే మెడికల్ కాలేజీలు సిబ్బంది నియమించలే, నిధులు ఇవ్వలేదు, కమిషన్లు కొట్టేసి పోయారు. ఇవాళ పీపీపీ ప్రాజెక్ట్ ప్రభుత్వం అదేవిధంగా పెట్టుబడిదారు కలిసి హాస్పిటల్ నిర్వహణ, దానివల్ల 1000 సీట్లు రాబోతున్నాయి. పీజీ సీట్లు కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ మనకు పెరగబోతున్నాయి. ఇవాళ వాటిని గమనంలో తీసుకోకుండా పీపీపీని వ్యతిరేకిస్తాం. నువ్వెందుకు ఇచ్చావు? గంగవరం ఎందుకు ఇచ్చావు? కృష్ణపట్నం ఎందుకు ఇచ్చావు? అనేక ప్రాజెక్టులకి నువ్వు ఇచ్చావు, మరి నువ్వెందుకు ఇవాళ అడ్డుకుంటా ఉన్నావు? నువ్వు అడ్డుకున్నా ఆగేది కాదు. వెరీ క్లియర్. మెడికల్ కాలేజీని సత్వరమే అన్ని ప్రాంతాల్లో పూర్తి చేసి మెడికల్ సీట్లు సాధించుకొని మన రాష్ట్ర బిడ్డల ప్రయోజనాలు కాపాడతాం. వైద్య రంగంలో అభివృద్ధిని సాధిస్తాం. పేదలకు, నిరుపేదలకి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఆ కుటుంబాలకు భారతదేశంలో ఎక్కడా లేదు. 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సాలైన వైద్యం చేసుకునే సౌకర్యం మనం కల్పిస్తా ఉన్నాం. ఇవన్నీ మార్చి, అభివృద్ధిని మార్చి